ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వ్రతానికి ప్రీతిని పిలిచాను అర్చన. ఉషను కూడా పిలవనా? వద్దు మహా. అది నన్ను కాదని ఆ రాకేష్ గారిని పెళ్లి చేసుకుంది. దాన్ని పిలిస్తే వాడు కూడా వస్తాడు. వాణ్ణి చూస్తే నాకు కోపం వస్తుంది. ఇంకా ఎన్నాళ్ళు నీ కోపం? నేను ప్రీతిని క్షమించినట్టు నువ్వు ఉషని క్షమించలేవా? ప్రీతి నీ పెంపుడు కూతురు, ఉషా నా కన్న కూతురు. తేడా లేదా? నేను కూడా ప్రీతి మీద ప్రేమతో ఏం పిలవలేదులే. ఇందాక నువ్వు వచ్చి వ్రతంలో సీత జనా పక్కన సుమతిని కూర్చోబెడుతుంది అని చెప్పావు కదా. నువ్వు వెళ్ళాక ఆలోచించాను. నువ్వు చెప్పినట్టు రేపు నిజంగా సీత ఏదైనా పిచ్చి పని చేసి జనా పక్కన సుమతిని కూర్చోబెట్టిందే అనుకో, నాకు సపోర్ట్ కావాలి. జనా, గిరి, రామ్ నువ్వు నా వైపే ఉంటారనుకో, ప్రీతి కూడా ఉంటే నాకు మరింత బలంగా ఉంటుంది. తన తల్లి కాని తల్లితో కన్యాదానం చేయించింది అని పెళ్లిలో ప్రీతి గొడవ చేసింది కదా. రేపు సీత ఏం చేసినా ఆ గొడవ మళ్లీ రిపీట్ అవుతుంది. నువ్వు జీనియస్ మహా. రేపా సీత ఏం ప్లాన్ చేస్తుందో తెలీదు కాని నువ్వు ముందే సీతకు చెక్ పెట్టేశావు. ప్రీతిని పిలిచి చాలా మంచి పని చేశావు. సీతకిది పెద్ద షాక్. మీరు నాకు షాక్ ఇవ్వడం కాదు, నేనే మీకు పెద్ద షాక్ ఇవ్వబోతున్నాను. మీ పిలుపుల్లో మీరుంటే నా పిలుపుల్లో నేనున్నాను. రేపు నేను సుమతి అత్తమ్మ, జనార్దన్ మావయ్య కలిసి వ్రతం చేసేటట్టు నేను చేస్తాను. నా ప్లాన్లు నాకు ఉన్నాయిగా. అన్నీ వచ్చేసినట్టేనా పత్రి గారు? ఇంకేమైనా కావాలా? అన్నీ వచ్చాయమ్మా. మీ తండ్రి కొడుకుల్ని ఇలా చూస్తుంటే కొత్త పెళ్లి కొడుకుల్లా ఉన్నారు బావా. అన్నయ్య వదినతో పాటు నేను అర్చన వ్రతం చేసుకోవాల్సింది. కానీ ఆ విద్యాదేవి టీచర్ అడ్డొచ్చి రామ్ సీతను వ్రతం చేసుకోమని చెప్పింది. ఆవిడ చెప్పిందని మనమేం ఆగిపోలేదు. అందరం వ్రతంలో కూర్చుంటే ఏర్పాట్లు ఎవరు చేస్తారని ఆగాం. అయినా రామ్ సీతలు వ్రతం చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? పెద్దవాళ్లే వ్రతం చేసుకుంటుంటే కొత్తగా పెళ్ళైన దంపతులు చేసుకుంటే తప్పే ఉంది బావా. ఆ మాటే సీత చెప్పింది మావయ్య, అందుకే రెడీ అయ్యాను. మనలో ఎవరు వ్రతం చేసుకున్నా మనందరికీ మంచిదని మహా చెప్పింది. కాబట్టి ఎవరూ ఫీల్ అవ్వకుండా అందరూ హ్యాపీగా ఉండండి. అదిగో మాటల్లోనే ప్రీతి కూడా వచ్చింది. ఎలా ఉన్నావు ప్రీతి? బాగున్నానన్నయ్య. అల్లుడుగారు మీ అత్తామామలు రాలేదమ్మా? వాళ్లను రావద్దని మహాలక్ష్మి చెప్పిందేమో బావా. అదేం కాదు, ఆయనకు ఆఫీస్లో వర్క్ ఉంది. అత్తయ్య మావయ్య బయటూరు వెళ్లారు. పిన్ని మాట కాదనిలేక నేనొచ్చాను. నాన్న పిన్ని వ్రతం చేసుకుంటుంటే చూడాలని వచ్చాను. మీ నాన్న పిన్ని వ్రతం చేసుకుంటారో ఎవరికి ఎవరితో వ్రతం జరుగుతుందో ఎవరికి తెలుసులేమ్మా. అదేంటి బావ అలా అన్నావు? అన్నయ్య వదినే కదా వ్రతం చేస్తారు. అందులో నీకేదైనా డౌట్ ఉందా? ఏ డౌట్ లేదు బాబాయ్. నాన్న పిన్నే వ్రతం చేస్తారు. ఉష వచ్చిందా పిన్ని? తనని వ్రతానికి పిలిచారా? దాని గురించి నన్ను అడక్కు ప్రీతి. అదిప్పుడు మన మనిషి కాదు, వాళ్ల మనిషి. సరే పిన్ని, ఎవరు ఎటువైపున్నా నేను మాత్రం మహాపిన్ని వైపే ఉంటాను. పిన్నెక్కడా? రెడీ అవుతుంది, పద మహా దగ్గరికి వెళ్దాం.
ఉషను రేవతి గారిని కూడా పిలుచుంటే బాగుండేది కదా బావా. ఎవరిని పిలవాలో అంతా మహా ఇష్టం. అంతేలే, ఈ ఇంట్లో మగాళ్ల మాట ఏం చెల్లుతుంది? ఇది ఆడవాళ్ల రాజ్యం. ఇంతకీ మన సీతమ్మ ఎక్కడా? నమస్తే మేడం, బాగున్నారా? బావున్నాను సాంబా, నువ్వెలా ఉన్నావు? టెన్షన్గా ఉన్నానమ్మా. ఎందుకు? మీరు ఇలా రావడం మహాలక్ష్మి అమ్మగారికి జనార్దనయ్య గారికి నచ్చదు. మీరంటేనే వాళ్ళు మండిపోతున్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఇంట్లోకి పంపిస్తే నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తారేమో మేడం. ఎందుకు తీస్తారు? అంటే సీతమ్మ, అది మీకు తెలుసు కదా. నేను రామ్మామ వ్రతం చేసుకుంటున్నామని నేను ఫోన్ చేసి పిలిస్తేనే రేవతి పిన్ని వచ్చింది. ఈ ఇంటికి మీ మహాలక్ష్మి అమ్మగారు పెద్దమ్మైతే నేను చిన్నమ్మని. నువ్వు రా పిన్ని. ఒక్క నిమిషం సీత. ఏంటి పిన్ని? ఇంట్లోకి వెళ్లే ముందు నీతో కాస్త మాట్లాడాలి. నువ్వు ఫోన్లో చెప్పిన విషయం వినగానే నాకు మతిపోయింది. విద్యాదేవి టీచర్ మా సుమతి వదిన ఒక్కరేనా? అవును పిన్ని, ఈ విషయం విద్యాదేవి రూపంలో ఉన్న సుమతి అత్తమ్మే చెప్పింది. మా అమ్మ నాన్న కూడా ఆవిడ సుమతి అత్తమ్మ అని చెప్పారు. ప్రీతి పెళ్లిలో విద్యాదేవి టీచరే సుమతి అత్తమ్మ అని నేను DNA టెస్ట్ రిపోర్ట్ సహాయంతో నిరూపించాను కూడా. కానీ తన స్థానం ఎక్కడ పోతుందో అని మహాలక్ష్మి అత్తయ్య ఎదురు తిరిగింది. విద్యాదేవి టీచర్ సుమతి అత్తమ్మ కాదు అని అత్తమ్మను చంపిన హంతకురాలు అని చెప్పి దొంగ కేసు పెట్టింది. ఇప్పుడు కోర్టులో కేసు నడుస్తుంది. నా పెళ్ళయ్యాక ఇంట్లో ఇన్ని విషయాలు జరిగాయా? ఇంకా చాలా విషయాలు జరిగాయి పిన్ని. నీ పెళ్లితో పాటు ప్రీతి పెళ్లి, ఉషా పెళ్లి కూడా జరిగింది. సారీ పిన్ని, నిన్ను పిలవలేకపోయాం. పిలవకపోయినా కారణాలు నేను అర్థం చేసుకోగలను సీత. కానీ నన్ను ఈ రథానికి ఎందుకు పిలిచినట్లు? నా వల్ల నీకు సమస్యలొస్తాయేమో. ఏమొచ్చినా నేను చూసుకుంటాను పిన్ని. విద్యాదేవి టీచరే సుమతి అత్తమ్మ అని నేనంటుంటే ఇంట్లో ఎవరూ నమ్మట్లేదు. అత్తమ్మ తప్ప నా వైపు ఎవరూ లేరు. అందుకే నిన్ను తోడుగా రమ్మన్నాను. నువ్వు నాకు ఎంతో సాయం చేశావు సీత. నీకు నా వల్లైన సాయం నేను చేస్తాను. చిన్న సహాయం కాదు పిన్ని, పెద్ద సహాయమే చేయాలి. అంటే మాట సహాయం. మాట సహాయమా? అవును. ఈరోజు వ్రతంలో జనార్దన్ మామయ్య పక్కన అందరూ విద్యాదేవి అనుకునే సుమతి అత్తమ్మను కూర్చోబెట్టబోతున్నాను. అదెలా సాధ్యం సీత? నేను సాధ్యం చేసి చూపిస్తాను. ఆ టైంలో మీరు నాకు మాట సాయంగా ఉండండి చాలు. రండి, రా పిన్ని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.